పొన్నం ప్రభాకర్ అన్న చాలా ఆవేశంగా ఒక మాట అన్నాడట. నా కొడుకుల్లారా ముడ్డిబొక్క పగలగొడతా నక్రాలు చేస్తుర్రా అన్నాడు. ఎందుకు? మంత్రి పొన్నం మరో వాయిస్ లీక్, సోషల్ మీడియాలో ఆడియో వైరల్, సబ్స్టేషన్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన తిరుపతిపై మండిపాటు అంటూ నా కొడకల్లారా నకరాలు చేయకూరి ముడ్డిబొక్క పగలగొడతా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీక్ అయింది. ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతి గౌడ్ అనే వ్యక్తిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందా ఇది మన దాంట్లో? ఎందుకంటుండు మంత్రి? మరి అంత అసహనం ఏమున్నది ఆయనకి? ఏమి ఇబ్బంది? లేక మంత్రి అవుతుంది, మంచి అవకాశం వచ్చే. ఒకసారి విందాం ఎందుకు అన్నాడు, ఏమన్నాడు. హలో సార్, నమస్తే. నమస్తే. తిరుపతి గౌడ్ సార్, అమ్మనగుంటి తిరుపతి గౌడ్ సార్. నేను చెప్పండి. అమ్మనగుంటి వస్తున్నాను కదా. అవును. అది స్కూల్లో, అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చాయి స్కూల్లో. అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్? కొడుకులకు ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు? నేను తీసుకున్నా పర్మిషన్ అది. సార్ వాడు కూడా ఆయన నాపుతా అంటాడు, మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఆగుతా. అడ్డుకుంటా అంటే నా కొడుకులో ఉన్నా రిక్వెస్ట్ నేను సమాజ్ చెబుతురా. నేను తీసుకున్నా పర్మిషన్ సబ్స్టేషన్ కు. నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు 4 పిల్లలు లేరు, మీ ఊరు అంటారా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డు కూడా ఇస్తారా? ఒక నేను కూడా అలవడతా చేయకూరి సార్. పంచాయతీ. హలో సార్, నమస్తే. నమస్తే. తిరుపతి గౌడ్ సార్, అమ్మనగుంటి తిరుపతి గౌడ్ సార్. నేను చెప్పండి. బూతులన్నీ కట్ చేసినట్టు. అమ్మనగుంటి వస్తున్నాను కదా. అవును. అది స్కూల్లో, అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చాయి స్కూల్లో. అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్? వాయమ్మో. మరి గతంలో బీఆర్ఎస్ ఇట్లా మాట్లాడినప్పుడు అహంకారం అంటిమి, పొగరంటిమి, మంత్రులకు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారంటిమి. ఈయనకి ఏం ఆవేశం? మరి ఏం సమస్య వచ్చింది ఈయనకి? ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు? నేను తీసుకున్నా పర్మిషన్ అది. నేను తీసుకున్నా. ఆయన నాపుతా అంటాడు, మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఆగుతా. అడ్డుకుంటా అంటే నా కొడుకులో ఉన్నా రిక్వెస్ట్ నేను సమాజ్ చెబుతురా. నేను తీసుకున్నా పర్మిషన్ సబ్స్టేషన్ కు. నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు 4 పిల్లలు లేరు, మీ ఊరు అంటారా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డు కూడా ఇస్తారా? ఒక నేను కూడా అలవడతా చేయకూరి సార్. ఒక మంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? ఆయన మంత్రి పదవిలోకి రాగానే ఫస్ట్ జరిగిన ఒక ప్రెస్ మీట్లో కూడా ఇట్లా బెదిరిస్తుండేదో, నాలుక మడత పెడుతుండేదో. ఏందో మరి ఆవేశం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ఆవేశమా, లేక వచ్చిన మంత్రి పదవితో వచ్చిన అహంకారమా? ఇన్ని రోజులు మరి ఎప్పుడో ఎంపీగా గెలిచి మళ్ళీ ఖాళీగా ఉండి, సరే ఆయన మీద మంచి అభిప్రాయం ఉండే, ఒక బీసీ బిడ్డ, ఇవాళ హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టరు, సరే ఒక పేదోడు గురించి, ఒక సామాన్యుడి గురించి ఆలోచన చేస్తాడని అనుకున్నాం. కానీ ఆయన ప్రవర్తన కూడా ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోనికి ఆవేశం ఉంటే ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నోడు కొట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ మాటల్లో వేడిని వాడిని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం. గతంలో ప్రగతి భవన్ని ముట్టడిస్తామన్నా, ప్రగతి భవన్ని బాంబులతో పేల్చేస్తామన్నా కూడా దాన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోలే. ఆ రోజు ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్ని కొంత మనం అర్థం చేసుకోగలిగినాం. కానీ పదవిలో ఉన్నోడు మాట్లాడితేనే మింగుడు పడదు. పదవిలో ఉన్నోనికి ఏమాగం, ఏమాత్రం మంచిగా కూడా చెప్పచ్చు, అదే సమాధానం మంచిగా కూడా చెప్పచ్చు. ఒక మంత్రిగా మాట్లాడాలి. కానీ ఒక చిన్న నాయకుడిలాగా, చిన్న నాయకులు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఈ భాష మాట్లాడరు. వాళ్ళకు కూడా ఈ ప్రవర్తన ఉండదు. వాళ్ళు కూడా చాలా శాంతంగానే సమాధానం ఇస్తూ ఉంటారు. మరొక వీధి రౌడీ లెక్క బిహేవ్ చేయడం అయితే మంత్రికి తగదు. ఇది ఏ పత్రిక వార్త రాసినా, ఎవరు చెప్పినా ఆడియో అయితే ఉంది, ప్రూఫ్ అయితే ఉంది. ఈ ఆడియోలో విన్న మాటలు, ఆ టుయ్యమని వచ్చినటువంటి ఆ బీప్ ఏదైతే ఉందో ఆ బీప్లో ఏముందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన కొంచెం తొందరపడుతున్నాడని మాత్రం అనుకోవచ్చు. 3 నెలలకే గింత ఆవేశం ఉంటే బిడ్డ మరి 3 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉంటుంది, ప్రభుత్వం కొన వరకు వచ్చే వరకు మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు 2-3 ఏళ్ళ తర్వాత ఇంకెక్కువ వస్తాయి విమర్శలు, ఇంకెక్కువ ప్రశ్నిస్తారు, ఇంకా ఎక్కువ అడుగుతారు. ఏమాయా మీ 420 హామీలను అడుగుతారు. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడేటట్టున్నారుగా మీరు. ఇట్లా మాట్లాడితే అయితే ఎవడు మెచ్చడు, ఏ ప్రభుత్వాన్ని మెచ్చడు, ఎవరిని మెచ్చరు. ఓపికతోని మీకు అవకాశం ఇచ్చి పని చేయమని చెప్పి అవకాశం ఇచ్చి మిమ్మల్ని పదవిలో కూర్చోబెట్టి గద్దెనెక్కిస్తే మీరు సహనంతోని, ఓర్పుతోని, ఆవేశం లేకుండా చేయాల్సిన పనులు ఉంటాయి.
అది ఆలోచించాలి తప్ప ఇక మేము తిరగబడతాం మరలబడతాం అంటే మరి ప్రజలే ప్రతిపక్షం అవుతారు. అది కొంచెం జాగ్రత్త పడాలి. ఇదా